యువర్ ఆనర్, పంకజం గారి మేనకోడలు స్వీటీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ విజయ్. నో, స్వీటీ ఆత్మహత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. ముద్దాయిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ విజయ్, 3 నెలల క్రితం మీరు సింగపూర్ నుండి ఇండియాకు వచ్చారు. ఒకే ఒక్క రోజు ఇక్కడ ఉండి మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోయారు, నిజమేనా? లేదు, 6 నెలల క్రితం నేను ఉద్యోగరీత్యా సింగపూర్ వెళ్ళాను. 3 నెలల క్రితం ఇండియాకు రాలేదు. వచ్చారు. 3 నెలలకు ముందు మీరు ఇండియా వచ్చి వెళ్ళారనడానికి ఆధారం ఉంది. ఆ ఆధారం మీరొచ్చిన ఫ్లైట్ టికెటే. క్రితం విజయ్ సింగపూర్ నుంచి వచ్చాడనడానికి ఈ ఫ్లైట్ టికెటే ఆధారం. అంతేకాదు, స్వీటీ గర్భవతి కావడానికి విజయే కారణమని చెప్పడానికి కూడా ఆధారం ఉంది యువర్ ఆనర్. సింగపూర్ నుంచి ఇంటికి వచ్చిన విజయ్ ఒకరోజు స్వీటీతో కలిసి బయటికి వెళ్ళాడు. ఆ రోజంతా ఇంటికి రాలేదు. దానికి ప్రత్యక్ష సాక్షి పంకజం గారు. లేదు, నేను అసలు ఇండియాకే రాలేదు. స్వీటీతో కలిసి ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళారు. మీరు ఆ రోజు స్వీటీతో కలిసి వెళ్ళారనడానికి మీరు బుక్ చేసిన సుదర్శన్ ట్రావెల్స్ రిసీటే ఆధారం. లేదు, మా ఆయనకి ఏ పాపం తెలీదు. కావాలనే మా అత్తయ్య అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి ఆయన కేసులో ఇరికించి నా నుంచి దూరం చేయాలని చూస్తోంది. ఆర్డర్, ఆర్డర్. మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. సింగపూర్ వెళ్ళిన మా ఆయన ఇండియాకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు. మధ్యలో ఇక్కడికి ఆయన ఎప్పుడూ రాలేదు. స్వీటీ గర్భవతి 3 నెలలు దాటిందంటున్నారు. అలాంటప్పుడు ఆమె గర్భానికి మా ఆయన ఎలా కారణం అవుతారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. తెలివిగా తన భర్తను ఈ కేసు నుంచి తప్పించాలని ఈవిడ అబద్ధాలు అల్లుతున్నారు. అబద్ధం కాదు, మా అత్తయ్య గారే కావాలని దొంగ సాక్ష్యాలు ఆధారాలతో కట్టుకథలల్లి విజయ్ని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. యువర్ ఆనర్, తులసి నుంచి విజయ్ని దూరం చేయాలని పంకజం గారు ఎందుకు ప్రయత్నిస్తారు? ఇది కేవలం భర్త చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి భార్య ఆడుతున్న దొంగ నాటకం. విజయ్ ఇంటికొచ్చాడు అనడానికి, స్వీటీతో కలిసి బయటికి వెళ్ళాడు అనడానికి ఎంత వివరంగా ఆధారాలు కళ్ల ముందుండగా ఈవిడ గారు చెప్తున్న మాటలు ఎలా నమ్మాలి? స్వీటీ గర్భవతి కావడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణం విజయ్ తప్ప మరొకరు కారు. తన ఇంటి మనిషి ఇలాంటి పని చేసిన కారణంగా కోపంతో, విరక్తితో స్వీటీ చనిపోయే ముందు రాసిన ఉత్తరంలో తన చావుకి కారణమైన మనిషి పేరు రాయలేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, అమాయకురాలైన స్వీటీని మోసం చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసిన విజయ్కి కోర్టు వారు తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నారు. నో, నాకు శిక్ష పడ్డానికి వీల్లేదు. నేనే తప్పు చేయలేదు. అబద్ధపు సాక్ష్యాలతో చెయ్యని తప్పును చేశానని నిరూపించడానికి చూస్తున్నారు లాయర్ గారు. యువర్ ఆనర్, మీకు అందించిన సాక్ష్యాలతో అసలు నేరస్తుడెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆధారాలుండి కూడా విజయ్ తను చేసిన నేరం ఒప్పుకోవడం లేదంటే
అతని మొండితనానికి మూర్ఖత్వానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈ రుజువు లేకుండానే విజయ్ నేరం చేశాడని నిరూపించచ్చు అనుకున్నాను. కానీ ఈ రుజువు బయటికి తీయక తప్పలేదు. స్వీటీ గర్భానికి కారకుడు విజయనని డాక్టర్లు ఇచ్చిన DNA సర్టిఫికేట్. దీన్ని కూడా అబద్ధమని కొట్టిపారేస్తే ఇక నేరస్తుడికి శిక్ష పడదు. మగాడు చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న స్వీటీకి న్యాయం జరగదు. ఈ DNA సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ సదాశివరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు యువరానా. That's all, Your Honor. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట కేసును అన్ని కోణాల్లోంచి దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ముద్దాయి విజయను 21 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా కోరుతున్నాను. ఇందు ఇందు ఇలా సూర్య 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 ఏమైంది? ఎవరైనా కావాలండి సూర్య 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 ఎంత రక్తం పోతుందో చూడు. పద హాస్పిటల్ వెళ్దాం.
వద్దు, ఇట్స్ ఓకే. ఆ ఫైల్ ఇవ్వండి, ఆ ఫైల్ ఇవ్వండి. చిందు, ఆ ఫైల్ మీద వెంటనే సంతకం చేసి పంపించు. నేను సంతకం పెడతాలే, నువ్వు రా. డబ్బుతో నా నోరు మూశారు. డాక్టర్, మూసింది మీ నోరు కాదు, కేసు. డబ్బుకు ఆశపడి డిఎన్ఏ ఇవ్వడం ఇదే మొదటిసారి. డబ్బుంటే డిఎన్ఏ ఏమిటి, ఐఎస్ఐ ముద్ర కూడా కొనుక్కోవచ్చు. నేనేం చెప్పానో మీరు అక్షరాలా అదే చేశారు. ఇంకా విజయ్ని ఎవ్వరూ కాపాడలేరు. వస్తాను మేడం. మీలాంటి పెద్దవాళ్ళు మరో కేసులో దొంగ సర్టిఫికెట్ ఒకటి అడిగారు. వెళ్ళండి వెళ్ళండి. మానవ సేవే మాధవ సేవ కదా. ఓకే మేడం. డాక్టర్, మీరు చేసింది మాధవ సేవ కాదు, వెధవ సేవ. డాక్టర్ చూడాల్సింది పర్సు కాదు, పల్స్. పర్సు వదిలేసి పల్స్ చూస్తూ కూర్చుంటే వీళ్ళ పల్స్ చూడడానికి ఎవ్వరూ మిగలరు. ఒక మనిషి డాక్టర్ కోర్స్ చదవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? నీతి న్యాయం అంటూ కూర్చుంటే ఇక అయినట్టే. కరెక్ట్ గా చెప్పారు మేడం. డాక్టర్లు పోలీసులు లంచాలు తీసుకోవడం వల్లే ఈ దేశం ఇలా తగలడింది. ఓ అబ్బో, దిగొచ్చిందండి మహాత్మా గాంధీ గారి మనవరాలు. మీరు వెళ్ళండి డాక్టర్. ఇలాంటి వాళ్ళు మనల్ని ఎంత తిడితే అంత మంచిది. ఓకే, వస్తాను మేడం. ఏమిటి జ్యోతి, నా ఇంటికొచ్చి నా మనిషిని తిడుతున్నావు? ఇదొక ఇల్లు, నువ్వు ఒక మనిషివి. ఏమిటి చాలా కంగారుగా కంగాళీగా ఉన్నావు? ఆడపడుచు మొగుడు గురించి ఆరా తీయడానికి వచ్చావా? పకడ్బందీగా ప్లాన్ చేసి పోరా వెధవా అని విజయ్ని జైలుకి పంపాను. ఇక నువ్వేమీ చేయలేవు. పంకజం, స్వీటీకి కడుపు రావడానికి, ఆమె చనిపోవడానికి కారణం ఎవరో తెలిసి కూడా అన్యాయంగా విజయన్ జైల్లో పెట్టించావు. ప్రపంచంలో ఉన్నది అన్యాయమే. న్యాయం ఎక్కడ చచ్చింది? కాదు, న్యాయాన్ని నీలాంటి వాళ్ళు చంపేస్తున్నారు. పోనీ అలాగే అనుకో. విజయ్ గాడు కబాబ్లో హడ్డీలాగా రుచిగా ఉంటాడనుకున్నాను. పానకంలో పుడకలాగా గొంతుకు అడ్డం పడతాడనుకోలేదు. అందుకే అడ్డు తొలగించాను. పంకజం, నిజమేమిటో నీకు తెలుసు. నాకే కాదు, నీకు తెలుసు, తులసికి తెలుసు, నీ మొగుడికి తెలుసు. పాపం ఏదో కష్టాల్లో ఉన్నాడు కదా అని నీ మొగుడిని పిలిచి కాస్త ఈ పని చేసి పెట్టరా అన్నాను. వాడు నా పని పాడు చేసి నా మేనకోడల్ని పాడు చేశాడు. అది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పాయసం తాగినంత హాయిగా పాయసం తాగింది. అరగంట భోగం, 6 నెలల రోగం అంటే ఇదే. అది చచ్చింది కదా అని ఇక నేనెక్కడ ఏడుస్తూ కూర్చోను? జీవితంలో వచ్చిన ప్రతి సమస్యని మనకు అనుకూలంగా మలుచుకున్నప్పుడే గెలుపు సాధించగలం. గెలిచాను, మిమ్మల్నందరినీ సాధించాను. బ్రహ్మాజీతో విరోధం పెట్టుకోకుండా నేనొడ్డున పడిపోయాను. మీరందరూ విశాఖపట్నం సముద్రంలో పడి ఎలా కొట్టుకుపోతే నాకెందుకు? పంకజం, ఎందుకు నీ దుర్మార్గాలు చేస్తున్నావు? నాకు తెలిసిన మార్గం అదొక్కటే. విజయ్ జైలుకు పంపడానికి నీకు మనసులా ఒప్పింది? వాడెళ్ళకపోతే నువ్వు వెళ్తావా? అసలు విజయ్ ఎవరు? అతను ఎవరు కొడుకు? చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు? తెలుసుకునే బాధ్యత నాకుంది. తులసి ఇంటి కోడలు. కోడలని నువ్వంటే సరిపోతుందా? నా దృష్టిలో అదెప్పుడు పని మనిషే. పనికొచ్చే మనిషేమో అని ఆశపడ్డాను. పనికి రాని మనిషి కొరకరాని కొయ్య అయ్యింది. నువ్వు తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నావు. పంకజం, విజయ్ నీ కొడుకు కాకపోయినా నీ చేతుల మీద పెరిగాడు. ఆ సానుభూతితోనైనా విజయ్ని బయటికి తీసుకురా. తులసిని విజయ్ని సంతోషంగా ఉంచు. నా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చి నా మీదే కాలు దూగుతావేంటి? నా గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నువ్వు నచ్చ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. బయటికెళ్ళవు. వెళ్లకుండా నిన్నే పట్టుకుని పాకులాడ్డానికి రాలేదు. తాళి కట్టిన వాడు ఎవరో తెలియకపోయినా నగలు దిగేసుకుని గంగిరెద్దులా తిరుగుతున్నావు. నిన్ను చూస్తేనే నీ గత ఎంత నీచమైందో అనిపిస్తోంది. జ్యోతి! పంకజం, ఇందాక నువ్వు గాంధీ గారి మనవరాలి వారి వేళకోళం చేసావు కదూ. నేను గాంధీ గారి మనవరాల్ని కాదు. నువ్వు నా చెంప మీద ఒక్కసారి కొడితే నీ 2 చెంపల మీద నేను 4 సార్లు కొడతాను. నీతో ఒకసారి మాట్లాడి విజయ్ని బయటకు తీసుకొద్దాం అనుకున్నాను. అందుకు నువ్వు ఒప్పుకోలేదు. విజయ్ని ఎలా బయటికి తీసుకురావాలో, ఎవరి ద్వారా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. న్యాయం ధర్మం ఇంకా మిగులుంటే, దేవుడు ఉనికి నిజమే అయితే విజయ్ తప్పకుండా బయటకు వస్తాడు. ఈ సుభాష్తో తలనొప్పిగా ఉంది. మనసు విప్పి అశోక్తో మాట్లాడాలంటే లేదు. ఎప్పుడు చూసినా ఫెవికాల్తో అంటించినట్టు అశోక్తోనే తిరుగుతున్నాడు. సుభాష్ నిజస్వరూపం అశోక్ తెలుసుకోలేకపోతున్నాడు. అశోక్ డ్యూటీలో జాయిన్ అయ్యి మకాం అక్కడికి మార్చగానే సుభాష్ పీడ వదిలించుకోవాలి.
మంజు ఆ, మంజు ఏమిటి ఆలోచిస్తున్నావు? నా గురించే కదా? అవును. నాకు తెలుసు మంజు, నీ మనసులోనే కాదు నీ ఆలోచనలోనూ నేనే ఉన్నానని. నువ్వు నన్ను మర్చిపోలేవు. నిన్ను మర్చిపోలేక కాదు, నిన్ను ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తున్నాను. అలా నువ్వు ఆలోచిస్తే ఏం లాభం? ఆ ఆలోచన నాకుండాలి. నిన్ను వదిలించుకునే ఆలోచన నాకు లేదే. సర్లే, ఇది తీసుకో. ఏమిటిది? చీర. నాకెందుకు ఇస్తున్నావు? ఏ, మొగుడు పెళ్ళానికి చేరుకునేకూడదా? అది కూడా నేరవేనా? సుభాష్, ఈ చేరుకున్నది నీ మొగుడు అశోక్. నువ్వు అనుకున్నట్టు నేను కాదు. అశోక్ కొన్నారా? డిఐజీ గారిని కలిసి వస్తాను కదా వెళ్ళారు. ఆయన చీరల షాప్కి ఎందుకు వెళ్ళినట్టు? చీర ఎందుకు కొన్నట్టు? ఇదే నేను అన్నాను. ఎలాగూ జాబ్లో జాయిన్ అవుతున్నావు కదా, కాపును అక్కడ మార్చిన తర్వాత చీరలు కొను అని. వింటేనా? షోకేస్లో ఉన్న బొమ్మకు ఈ చీర కట్టుండటం చూశాడు. నువ్వు గుర్తొచ్చావట, వెంటనే ఈ చీర కొన్నాడు. మరి తనే తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, నీతో పంపారెందుకు? ఇదే అడిగాను. ఏమన్నాడో తెలుసా? డిఐజీ గారిని కలిసి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది, నేనిస్తే ఏమిటి నువ్విస్తే ఏమిటి, నేను వచ్చేటప్పటికి మంజుని ఈ చీర కట్టుకుని ఉండమను అని ఈ చీర ఇచ్చి పంపాడు. తీసుకో. అశోక్ కొన్నాడని ఈ చీర కట్టుకుంటావో, నేను తెచ్చి ఇచ్చానని విసిరి పారేస్తావో నీ ఇష్టం. ఆయనంత ప్రేమగా పంపితే కట్టుకోకుండా ఉంటానా?